హైదరాబాద్ మియాపూర్లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ వాసులు నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని తమ రోడ్డు తమకు కావాలంటూ ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్డును కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఫెన్సింగ్ వేసి కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. 30 ఏళ్లుగా ఉన్న రోడ్డు మార్గాన్ని హెచ్ఎండీఏలో అధికారి అండదండలతో యథేచ్ఛగా ఆక్రమించారని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఎన్నో ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్నటువంటి తమ రోడ్డును కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారంటూ మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఉన్నటువంటి స్థానికులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా ఇటు హెచ్ఎండీ అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు, హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇటు రోడ్డంతా కూడా కబ్జాకు పాల్పడుతున్నారంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ ప్రస్తుతం మనము చూడొచ్చు, ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి రోడ్డు దగ్గర ఉన్నామో స్క్రీన్లో చూస్తున్నామో ఈ రోడ్డు ప్రధానమైనటువంటి రోడ్డు మార్గం చుట్టూ ఏదైతే ఇలా ఫెన్షన్ వేసేసి కంచె వేసేసి రాకపోకలు నిలిపివేసినటువంటి పరిస్థితి. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును ఆక్రమించేటటువంటి కుట్ర పన్నుతున్నారంటూ కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా వారి డిమాండ్ ఏంటి, వారు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అని కూడా వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అసలు సమస్య ఏంటి? రోడ్డు పూర్తిగా కబ్జా అవుతున్నా కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సో అధికారుల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది ఏంటి? ఏ రెస్పాన్స్ లేదండి. మేము హెచ్ఎండిఏకి వెళ్ళాము. అందరు అధికారులకి, కమిషనర్కి, జాయింట్ కమిషనర్కి, చీఫ్ ఇంజనీర్కి అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఇంతవరకు వాళ్ళు ఏం స్పందించలేదు. హైడ్రాకి కంప్లైంట్ చేయటం అయింది. హైడ్రా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మున్సిపల్ అధికారులు మాత్రం వచ్చి వాళ్ళు వేసిన అడ్డంకులను తొలగించారు. చెప్పండి సార్, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఈ రోడ్డు మా చిన్నతనం నుంచి రోడ్డు సార్. ఇది మాకు నింగంపల్లి పోవాలంటే ఇదే రోడ్డు. ఈ మధ్యలో ఈ ఫెన్సింగ్ ఒకటి వేసిరు. ఈ మధ్యలో కిషోర్ అనే అతను కబ్జా పెట్టిండు. వాళ్ళు వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి సాఫ్ చేసిరు, కానీ హెచ్ఎండి వాళ్ళు ఫెన్సింగ్ తీస్తలేదు సార్. మాకు రోడ్డు కావాలి. ఇది చెప్పండి ఏంటి మీరు? సార్ గతంలో ఇది 30 years క్రితం నేను స్కూల్కి వెళ్ళాను సార్. ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా తిరగడం జరిగింది. కానీ ఈ కిషోర్ అనే వ్యక్తి కబ్జా చేయడం పెడుతున్నాడు సార్. అతను అడ్వకేట్ అంట, లాయర్ అంట, క్రిమినల్ కేసు పెడతానంటున్నాడు సార్. మనము చూడొచ్చు, ఏదైతే ఈ ల్యాండ్ ఏదైతే దాదాపు 30 ఏళ్లుగా మేము రాకపోకలు సాధిస్తున్నాము. అలాంటిది దీన్ని ఉన్న పలంగా ఈ రోడ్డు మార్గాన్ని ఏడాది క్రితం నుంచి మూర్చివేసి ఏదో రాకపోకలు నిషేధించారని చెప్తున్నారు. సో మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. మేము చెప్పండి, అంటే ఏంటి అసలు మీరు వెళ్ళాలంటే మరి చుట్టూ తిరిగి వెళ్ళాలా ఏంటి? అవునండి, మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇదే రోడ్డు వాడుతున్నాము. పిల్లలకు కానీ స్కూల్ బస్సులు కానీ అంటే ఇటు మాకు కన్వీనెంట్ గా ఉండింది. ఇది 1 year నుంచి ఇది క్లోజ్ చేయడం వల్ల మేము అలా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. మెయిన్గా పిల్లలు స్కూల్ కి వెళ్ళడం కష్టం అవుతుందండి. అక్కడ మాకు రోడ్డు కూడా షార్ప్ కర్వ్ ఉంది. మేమే పిల్లల్ని డ్రాప్ పికప్ చేస్తాము. మాకు ఈవినింగ్ టైమ్స్ లో అక్కడ కష్టం అవుతుంది. సిమెంట్ రోడ్ కూడా ఉంది ప్రాపర్. ఇది కూడా తార్ రోడ్డు ఉండే, దాన్ని ఇప్పుడు కబ్జా చేసి మాకు కష్టం అవుతుందండి. చెప్పండి మేడం. సేమ్ అండి, మేము 2009 నుండి ఇక్కడ ఉంటున్నాము. యాక్చువల్ గా పిల్లల స్కూల్ కి కానీ మేము కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ ఇదే రోడ్ ని వాడే వాళ్ళము. మినిమం 2 వీలర్ కూడా వెళ్ళని వాళ్ళు చుట్టూ తిరగకుండా నడిచి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఫెన్షన్ వేశారు, తాత్కాలికంగా రాత్రి ఈ ఫెన్షన్ వేసేసినటువంటి పరిస్థితి. పక్కనే మనకి రోడ్డు కనిపిస్తుంది. మరోవైపు ఇటు హైడ్రా అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని కబ్జాకు గురైనటువంటి రోడ్డును తక్షణమే కాపాడాలంటే కూడా ఉన్నటువంటి స్థానికులు అయితే ఇటు హైడ్రా అధికారుల నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.